హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 ప్రో అనమాట. ఈ మొబైల్ స్పెక్స్ వైజ్ చూసుకుంటే బాగుంది కదా. స్పెక్స్ వైజ్ చూసుకుంటే మనకి టాప్ నాచ్ అయితే ఉంది, కానీ ఈ మొబైల్లో ఒక పెద్ద మైనస్ అయితే ఉంది, చాలా పెద్ద మైనస్ అని అయితే ఉంది గైస్. దీంతో ఈ మోటో వాళ్ళు మనకి మెయిన్గా ఫోకస్ చేస్తూ ఉండేది ఏమంటే 3 థింగ్స్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ప్లే అనమాట. డిస్ప్లే మీద బాగా ఫోకస్ చేసినారు. డిస్ప్లే వచ్చేసి మనకి కర్వ్ డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ ఫస్ట్ 1.5K అండ్ 144 Hz ట్రూ కలర్ డిస్ప్లే అనేసి అయితే అన్నారు. సపోజ్ మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఇదే కాకుండా లెంత్ వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా సెకండ్ వన్ వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేస్తూ ఉండేది వచ్చేసి కెమెరాస్ అనమాట. ఫస్ట్ ఏఐ జనరేటెడ్ కెమెరాస్ అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 10 మెగాపిక్సెల్ గైస్. ఇది మనకి బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్ అయితే. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇట్స్ 50 మెగాపిక్సెల్. మనకి ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్. సో మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి. సెల్ఫీస్ అయితే మనకి పిక్చర్ క్లారిటీతో అసలు మీకు కాంప్రమైజ్ కూడా అవ్వాల్సిన అవసరమే లేదు. కెమెరా డిపార్ట్మెంట్లో అంత బాగా అయితే డెవలప్ అయితే చేసినారు కెమెరా డిపార్ట్మెంట్ ఈ మోటో ఎడ్జ్ 50 ప్రోలో వచ్చేసి. అండ్ ఇంకా లాస్ట్ వన్ వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేస్తూ ఉండేది వచ్చేసి బిల్డ్ క్వాలిటీ అనమాట. మనకి కంప్లీట్ సిలికాన్ లెదర్తో అయితే వస్తుంది అండ్ మెటల్ బాడీతో అయితే వస్తుంది గైస్. ఇవి మెయిన్ మనకి మోటో ఎడ్జ్ 50 ప్రో అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేవి. అండ్ వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది మొబైల్లో ప్లస్ పాయింట్స్ వచ్చి ఇవే. మొబైల్లో ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే ఇవే. అండ్ ఇవే కాకుండా IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 4500 mAh అయితే ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా 50 వాట్స్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. ఇవి మనకి మోటో ఎడ్జ్ 50 ప్రోలో వచ్చేసి హైలైట్ అనమాట. ఈ మొబైల్లో ఉంటే మనకి ఏమైనా హైలైట్ పార్ట్స్ ఉన్నాయంటే ఇవే. కానీ బ్రో మెయిన్ పర్ఫార్మెన్స్ మెయిన్ ప్రాసెసర్ చిప్స్ అయితే చెప్పలేను నువ్వు అంటే కావాల్సిగానే చెప్పలేదు. ఈ మొబైల్లో ఏమన్నా నాకు కొంచెం తక్కువ అనిపించింది వచ్చి అదొకటే. ఎస్, దీంతో మనకి ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే పెట్టినారు గైస్. ఇప్పుడు ప్రాసెసర్ ఏమైనా తక్కువదా అంటే లేదు గైస్, మంచి స్టేబుల్ ప్రాసెసరే, మంచిగానే పర్ఫామ్ అయితే చేస్తుంది. బట్ నేను చెప్తున్నాను చూడు మీకు పెద్ద మైనస్ అనేసి అదేమన్నా ఉంది అంటే ఈ మొబైల్ ఒక ప్రైజ్ అన్నమాట. ఈ మొబైల్ ఒక ప్రైజ్ అనేది 40,000 రూపీస్. ఈ మొబైల్ ఒక ప్రైజ్ దగ్గర ఒక 40,000 to 45,000 కూడా అయిపోవచ్చు అనమాట. సో 40,000లో ఆ ప్రాసెసర్ అంటే నాకు ఎందుకు అంత అనిపించలేదు గైస్. 40,000 to 45,000 ఎవరైతే మాకు ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అయితే మీ డే టు డే లైఫ్లో మిగతా ఏమైనా వర్క్స్కి బాగానే పర్ఫామ్ చేస్తుంది. కానీ 40,000 to 45,000కి ఆ ప్రాసెసర్ అంటే ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ మొబైల్ అనేది April 3rd అయితే లాంచ్ అవుతుంది. మనకి April 1st OnePlus Nord CE 4 అనేది అయితే లాంచ్ అవబోతుంది. దాని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 26,000, 25,000 ఆఫర్స్ ఇవే వేసుకుంటే 25,000కి అది వస్తుంది. ఆ మొబైల్లో ఉండే ప్రాసెసర్ కూడా సేమ్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసరే. దగ్గర మనకి 20K డిఫరెన్స్ ఉంది జస్ట్ బికాస్ ఆఫ్ కెమెరా డిపార్ట్మెంట్, కెమెరాస్ అండ్ డిస్ప్లే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి మోటో ఎడ్జ్ 50 ప్రో గురించి అయితే. అండ్ April 3rd వరకు వెయిట్ చేద్దాం. ప్రైస్ అనేది మొత్తం అంతే ప్రైస్, కొంచెం ఆలోచించాల. అట్లీస్ట్ కొంచెం తక్కువ పెట్టింటే బాగుండు. ఎందుకంటే మంచి ఫీచర్స్ అయితే ఇచ్చినారు, అంత బాగుంది స్పెక్స్. బట్ ఆ ప్రాసెసర్ అండ్ ఆ ప్రైస్ ఇవి రెండు నాకు అంత వర్త్ అనేసి అయితే అనిపించలేదు. ఆ ప్రైస్ తగ్గించేస్తే మొత్తం వర్త్ అయితే వస్తుంది. బట్ ప్రైస్ అనేది అదే రేంజ్కి వస్తే మాత్రం కొంచెం ఆలోచించండి గైస్. మీరేం వరి అవ్వకండి, మనకు మొబైల్ లాంచ్ అవుతానే మనకి ఇంకా మొబైల్స్ అయితే రాబోతుంది. ప్రతి మొబైల్ గురించి కంపారిజన్స్ కానీ మొత్తం చూద్దాం. అండ్ ఏ మొబైల్ మనకి బెస్ట్ అనిపిస్తే ఆ మొబైలే పర్చేస్ అయితే చేసుకుంటాం. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లా పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలు అన్నీ రాబోతున్నాయి. అవన్నీ కాకుండా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ రాబోతున్నాయి. అవన్నీ అసలు మిస్ కారు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.